అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఎలా చేయాలి, ఏమి తినాలి ఏమి తినకూడదు, ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస విరమణ సమయం ఎప్పుడు, పాటించాల్సినటువంటి ఏకాదశి నియమాలు ఏమిటి, ద్వాదశి గడియలు ఎప్పుడు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తున్నట్లయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అసలు ముందుగా తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగ నిద్రకి ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దాన్నే ఉత్తాతన ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి పండుగని పేలాల పండుగ అని కూడా పిలుస్తారండి. ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగ ఈ సంవత్సరము జూలై 17 బుధవారం రోజున వచ్చిందండి. ముందుగా దశమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకున్నాము. 15 జూలై 2024 సోమవారము మధ్యాహ్నం 3:59 నుంచి 16 జూలై 2024 మంగళవారం రోజున సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. ఏకాదశి వ్రతంని ఆచరించేవారు జూలై 16 మంగళవారం రోజునే మీరు ఒంటిపూట భోజనం అనేది చేసి సూర్యాస్త సమయం సాయంత్రం నుంచి మీరు ఉపవాసం అనేది చెయ్యాలి. ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు రాత్రికి జాగరణ చేసి ద్వాదశి రోజున విరమించాలి. ఇప్పుడు ద్వాదశి గడియల యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి తెలుసుకుందామండి. 17 జూలై 2024 బుధవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 18 జూలై 2024 గురువారం రోజున సాయంత్రం 6:19 వరకు ఉంటుంది. ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు ఉపవాస విరమణ చేయవలసినటువంటి తేదీ 18 జూలై గురువారం రోజున. సమయము ఉదయం 5:45 నుంచి ఉదయము 7:25 లోపు మీరు ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు నాడు అసలు ఏమి చేయాలి, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అసలు ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఆ నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుంచి భోజనం అనేది చేయకుండా ఉండాలండి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం అనేది ఆచరించి శ్రీహరిని నిష్ఠ నియమాలతోటి పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు కానీ లేదా పటానికి కానీ పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి చక్కగా పువ్వులతోటి పూలమాలలతోటి తులసి దళాలతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ తొలి ఏకాదశి రోజు నాడు పేలాల పిండిని కూడా తప్పకుండా నైవేద్యంగా పెడతారు విష్ణుమూర్తికి. ఈ రోజు మొత్తం ఉపవాసం అనేది ఉండాలి. అంటే పొద్దున ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ భోజనం అనేది చేయకూడదు. ఉపవాసం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, శ్రామికులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు కానీ వీరు కటిక ఉపవాసం అనేది చేయకుండా పాలు కానీ పండ్లని కానీ లేదా పండ్ల జ్యూస్ను కానీ తీసుకోవచ్చండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడరాదు. అలాగే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. దుష్ట ఆలోచన అనేది చేయకూడదు. ఈరోజు రాత్రంతా జాగరణ అనేది చేయాలండి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చినవి కానీ వండినవి కానీ మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అలాగే మంచం పైన కూడా శయనించకూడదని పురాణాలు తెలియచేస్తున్నాయి. అవకాశం ఉన్నవారు ఉదయం పూట దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే స్తోత్ర పారాయణాలు వీలైతే తప్పకుండా ఈ రోజున గోపూజ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి రోజున విష్ణు నామస్మరణ అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది.
రాత్రి వేళ జాగరణ అనేది చేస్తూ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందవచ్చని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇలా ఏకాదశి రోజు నాడు చేసుకొని మరునాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతకాలాన్ని లేచి స్నానం అనేది ఆచరించి దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసినటువంటి మహా నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం అనేది పెట్టి మీరు భోజనం అనేది చేయాలి. అంటే ఉపవాసం అనేది విరమించాలి. ఒకవేళ అతిథి లేకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి వారికి కానీ లేదా ఏవైనా జీవరాశులకు కానీ కనిపించేటువంటి జీవరాశులకు కానీ ఇంటి బయట ఒక ముద్ద అనేది పెట్టి వచ్చి భోజనం అనేది చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిదండి. ద్వాదశి రోజు నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మహిమాన్వితమైనటువంటి ఏకాదశి పర్వదినాన ఈ వ్రతాన్ని ఆచరిస్తే, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబ ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగిందంట. సో చూసారు కదండి, తొలి ఏకాదశి రోజు నాడు అసలు ఏమి చేయాలి, ఉపవాసం అనేది ఎలా ఉండాలి, ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినటువంటి విషయాలని, నాకు మా పెద్దవాళ్ళు తెలియజేసినటువంటి విషయాలను నేను మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.